ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాణి జన్మన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే, వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మేము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే దీనికి ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం చేసే పరిహారంలో కానీ, వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి, గృహపరంగా మన జాతచక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి, అదేమిటనేది ఆఖరిలో చెప్తాను. ఆఖరి వరకు వీడియో వినండి. చాలామంది చూడండి డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. డిప్రెషన్ అండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోయినటువంటిది. ఎందుకు డిప్రెషన్ వస్తుంది? జ్యోతిష శాస్త్రరీత్యా ఏ గ్రహాల యొక్క సపోర్ట్ లేకపోవడం, ఏ ఎనర్జీ మన దగ్గర లేకపోవడం, ఒక్కొక్క గ్రహానికి ఒక ఎనర్జీ ఉంటుంది. అదేవిధంగా వాస్తుపరంగా ఏ దిశ పాటవడం జరుగుతుంది అంటే, ఎవరి జన్మజాత చక్రంలో అయినా చతుర్థ భావము అంటారు, అంటే మనస్థానము అంటారు. మనసు బాగాలేదు, ఏ పని చేయలేము. చంద్రుడు బాగాలేడు, ఏ పని మనం చేయలేము. అంటే ఏమిటి? ఏ పని చేయలేమంటే దాని అర్థం ఏమిటంటే ఆలోచనలు కకలావికలంగా ఉంటాయి, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. చంద్రుడు కనుక బాగున్నాడు అనుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. చంద్రుడు బాగోలేడు అనుకోండి, ఏ ఫలితం ఉండదు అక్కడ. కాబట్టి ఈ చంద్రగ్రహం పాపగ్రహ సంబంధం కలిగి ఉంది. ఖచ్చితంగా ఏమవుతుంది అంటే, వీరికి మనసు ఎప్పుడు ఏదో ఒక ఆందోళనకు గురవడం, అదేవిధంగా ఏదో తెలియని ఊహలు. కొంతమంది చూడండి అసలు అక్కడ ఏమీ జరగదు కానీ విపరీతంగా ఊహించుకుంటూ ఉంటారు. ఏదో జరిగిపోతుందేమో, ఏదో అయిపోతుందేమో, ఇలా జరగకపోతే ఇంక పరిస్థితి ఏమిటంటే ఏదో మొత్తం అసలు లోకం మొత్తం మునిగిపోతున్నట్టు ఊహించేసుకొని జరగని విషయాన్ని దిగులుగా పెట్టుకుంటూ ఉంటారు. దానికి ముఖ్యమైన కారణం చంద్రుడు పాడవడం, చతుర్థ స్థానం పాడవడం. దానివల్ల అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి వారికి. అయితే ఇక్కడ ఈ చంద్రస్థితి బాగుండాలంటే మెడిటేషన్ ముఖ్యంగా చేయాలి, అన్నదానాలు ఎక్కువగా చేయాలి. చంద్రుడు ఏ గ్రహాల ద్వారా ఇబ్బంది పడిందో ఆ గ్రహ సంబంధమైనటువంటి ఆరాధన చేయాలి. ముఖ్యంగా చంద్రుడు బాగుండాలంటే చంద్రగ్రహంతో పాటు నవగ్రహాల్లో రాహు, శని, కేతు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు ఈ వాస్తులో పడమరకి వాయువ్యానికి మధ్య భాగము అంటారు, అంటే పడమర వాయువ్యము అంటారు. దాన్ని డిప్రెషన్ జోన్ అంటారు. అక్కడ శాస్త్రంలో టాయిలెట్స్ అవి కట్టుకోవచ్చు అని చెప్పారు. కానీ చాలామంది తెలియక వాళ్ళ గృహంలో ఒక గది కనుక వాయువ్యం, పడమర వాయువ్యంలో వచ్చి అక్కడ బెడ్ వేసుకుని పడుకోవడం కానీ, అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేస్తే వాళ్ళకి తెలియని డిప్రెషన్ వస్తూ ఉంటుంది. సహజంగా వాస్తుశాస్త్రంలో పడమర వాయువ్యోమర్వే రోదనాథ్ గ్రహస్పృతం అని చెప్పి ఉంది శ్లోకం. మన విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో పడమర వాయువ్యంలో రోదనాథ్ అంటే మీకు ఏడుపు వచ్చేప్పుడు ఎరవడానికి ఒక గృహం కట్టుకోమని చెప్పారు, ఒక గది కట్టుకోమని చెప్పారు. మనకు తెలియక ఎక్కువసేపు అంటే ఏంటి, అక్కడ కొంచెం సేపు మీ యొక్క స్ట్రెస్ని తీసేసుకోవడానికి ప్లేస్ అంతే. అంతేకాని నిత్యం అక్కడ ఉన్నామని కాదు అర్థం. అది తెలియక మనం ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేసి ఆ స్ట్రెస్ని పెంచుకుంటూ ఉంటాం. అలా అయితే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్ట్రెస్ పూర్తిగా తగ్గాలి అంటే మీరు అక్కడ కొంత జింక బొమ్మని పెట్టడం చేయాలి. ఆ జోన్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. అప్పుడు డిప్రెషన్ అనేది పడుతుంది. మెడిటేషన్ చేయడం చేయాలి. నేను ఇందాక చెప్పినట్టుగా కోకు సంబంధించి చేయడం. అదేవిధంగా అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ నమః అనే నామం కానీ, ఓం మనస్విని నమః అనే నామం కానీ చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి దానికి కొన్ని కండిషన్స్ చెప్తానని చెప్పాను. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రపరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1 మీరు కంటిన్యూస్గా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి
ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్పాను. ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్గా చేయండి. రోజు నిత్యము లేదా వారానికి కనీసం 2-3 రోజులైనా కంటిన్యూస్గా వెళ్ళడం చేయండి. ఒకటి. రెండవది, ఏదైతే మంత్రము చెప్తానో, ఉదాహరణకి ఉద్యోగ ప్రాప్తికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః మంత్రం. చాలామంది ఏం చేస్తారంటే 108 సార్లు చేస్తానండి అంటారు. మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి, మంత్రం మీద ఉండదు. అలా చేస్తే ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు చేస్తే ఉత్తమం. రోజు చేయండి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ రకంగా ఏదైనా ఒక మంత్రం చెప్పాను అంటే ఎనీ వీడియోలో 40 మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి. రోజు చేయండి. మీరు రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది ఏంటంటే, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, వాస్తవరంగా చెప్తున్నారు కానీ గృహము కనుక మాది అద్దె గృహం అయితే, అంటే సొంత ఇల్లు కాకుండా రెంట్కి తీసుకున్నాము, అప్పుడు కూడా ఇది పనిచేస్తుందా అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వెహికల్ కాదు, ఫ్రెండ్ వెహికల్ తీసుకున్నాము, వెళ్ళాము, కింద పడ్డాము. ఫ్రెండ్ది కదా వెహికల్ మనకి దెబ్బతగలకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అది నిజమే కదా, ఫ్రెండ్దైనా వెహికల్ మనకి దెబ్బతగులుతుంది. అలాగే వాస్తులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి 90% ఎఫెక్ట్ ఉంటుంది వాస్తుపరంగా. ఓనర్కి 10% ఉంటుంది, అందులో ఏదైనా భయంకరమైన దోషాలు ఉంటాయి కనుక. కాబట్టి నివసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి. అది రెంటల్ అయినా కూడా. ఇక ఓన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి 100% దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంటుంటారంటే, మాది చాలా చిన్న ఇల్లు అంటే 2 రూమ్లు ఉన్నాయి, దీనికి కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నదైనా, గుడిసె అయినా, లేకపోతే పెద్ద విల్లా అయినా, పెద్ద బంగ్లా లాంటివి పెద్ద ఒక 5,000 స్క్వేర్ ఫీటు, 10,000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివైనా సరే, ఏదైనా సరే వాస్తే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలామందికి ఉన్న సంశయం ఏంటంటే, మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకి ఏదో నిర్మించారు, అది మాకు ఎఫెక్ట్ వస్తుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీది సొంతం ఎంతవరకు ఉందో, స్థలం కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, మీ లోపల ఉన్నటువంటిదే మీకు పనిచేస్తుంది. అలా పక్కింటి వాళ్ళది అస్సలు పని చేయదు. అనవసరంగా అపోహల్లో ఉండకండి. చాలామంది ఏంటంటే, వీళ్ళ గృహం కరెక్ట్గా ఉన్న పక్కింటి వాళ్ళు ఏదో పెట్టారండి, వాళ్ళు హైట్ లేబర్ కూడా, అందుకే మాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు. అలాంటివి ఎక్కడ కూడా శాస్త్రంలో లేవు. శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు. వాళ్ళు హైట్ కట్టుకుంటే వాళ్ళ ఎఫెక్ట్ మీకు ఎందుకు ఉంటుంది చెప్పండి. వాళ్ళు అప్పు చేశారు, పక్కింటి వాళ్ళు అప్పు చేస్తే అప్పు వాళ్ళు తీరుస్తారు, మీరు ఎందుకు తీరుస్తారు? అలాగే దోషం ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మీకు ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఏమంటే వాళ్ళు ఈశాన్యంలో బావి తవ్వారండి, అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు. వాళ్ళకి ఈశాన్యం, మీకు నైరుతి ఎందుకు అవుతుంది? అది మీ ప్రెమిసెస్ వరకే మీకు నైరుతి. వాళ్ళ ప్రెమిసెస్లో ఉండే ఈశాన్యం మీ నైరుతిగా సంబంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే, చాలామంది వాస్తులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చివన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, అసలు తీరట్లేదు. ఉద్యోగం కావచ్చు, సమస్య ఏమైనా తీరట్లే. మీరు ఒక సంకల్పం చేసుకోండి, కనీసం 2 నెలలకి 3 నెలలకు ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి. మనకి పూర్వం ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళి వచ్చామని బ్రహ్మణవరం. ఎందుకంటే క్షేత్ర మహిమ వంటివి. మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు. అంటే మన పంచమస్థానాధిపతిని బట్టి, దశని బట్టి కూడా ఉంటుంది. అలాగే జాతకం చూపించుకోవడం అనేటువంటిది మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల, చూపించుకునేదానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదటిగా మీ దశ ఏం నడుస్తుందో చూడండి. మీరు నెట్లో కొట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మీ చక్రం వస్తుంది. మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుందంటే అది రిజల్ట్ వస్తుంది. ప్లే స్టోర్లో బోర్డు అనే యాప్స్ ఉన్నాయి, ఫ్రీ యాప్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్లో మీ మహాదశ ఏంటి వస్తుంది. మీకు ఏమీ తెలియకపోయినా ఆ మహాదశ సంబంధించినటువంటి దానం ఇవ్వండి. అంటే రవిదశ నడుస్తుంది గోధుమలు, చంద్రదశ బియ్యం, కుజదశ కందులు, బుధ మహాదశ పెసలు, గురు మహాదశ శనగలు, అదేవిధంగా శుక్ర మహాదశ బొబ్బర్లు అంటే అలసందలు అంటూ ఉంటారు, శని మహాదశ తెల్ల నువ్వులు, రాహు మహాదశ మినుములు, కేతు మహాదశ ఉదయం. కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం కానీ ఆ నవగ్రహాల్లో లేనట్లయితే
దాన్ని కూడా కానీ చేయండి. అసలు జాతక చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య కాదు, బోర్డు సమస్యలు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 41 రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం, లలితా సహస్రనామాన్ని నోట్తో చదవడం రాదు, చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లలితా సహస్రనామాలు వస్తుంది, మనసులో మీరు కూడా చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా 40 రోజులు అంటే ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్య నుంచి బయటపడతారు. మీకు ఇక్కడ సందేహం కలగచ్చు, దీక్ష అన్నారు కదండి, అయ్యప్ప స్వామి దీక్షలాగే వస్త్రధారణ చేసుకోవాలా, కిందను పడుకోవాలా, సంసారంతో దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు. మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూల్ ఏమీ లేదు. మీ గృహస్థ ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు. లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు. అది ఎటువంటి సందేహం కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఒక విషయం చెప్తే దానికి 100 సందేహాలు ఉన్నాయి. శ్రద్ధ భక్తి ముఖ్యం, ఇది చేయండి. దీంతో పాటు వీలున్నప్పుడల్లా కూడా ఈ 40 రోజులు కూడా గోశాలకి వెళ్ళి బెల్లము క్యారెట్ వీటిని తినిపించండి. ఇంకా వీలుంటే ఈ 40 రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక 2 సాధనలు చెప్తాను. ఇవి చేశారంటే 40 రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది. అదేమిటి అంటే గుర్తుపెట్టుకోండి, చండీ వినడం, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, ఫైనాన్షియల్గా బాగాలేదా, లేకపోతే ఉద్యోగంలో బాగాలేదు, ఏదన్నా సరే సమస్య తీరుతుంది. చండీ వినడం ఈ 40 రోజులు కూడా ఉదయం సాయంత్రం లలితతో పాటు. మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి, అంటే మీ యొక్క పితరులు ఉంటారు కదా, వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గరలో లేదు, మొన్నే అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నాం, ఏదో ఒక రోజు ఇచ్చేసేవచ్చు, తప్పేం లేదు. పితృదేవతల కోసం అని చెప్పి నీకు వచ్చు. మీరు మీ తాతగారు తండ్రి గారు మీ ముత్తాతగారి పేరు మీద ఎవరి పేరు మీద ఇవ్వగలుగుతున్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు టోటల్గా ఎప్పుడైతే లలితాసనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో, ఆరాతో సంబంధం ఉంటుంది, షట్చక్రాలతో సంబంధం ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. మీ సమస్యలు అలా చేత్తో తీసి పక్కన పెట్టకండి, జరుగుతుంది. కాబట్టి ఇది చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.